మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారా. చాలా మంది ఏం చేస్తారు, చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. మనకెందుకు కిడ్నీ ప్రాబ్లమ్ కి సంబంధించిన మెడిసిన్స్ వాడినప్పుడు గ్యాస్ట్రిక్ కంట్రోల్ అవడానికి టాబ్లెట్స్ ఇస్తారు, బోన్ కి సంబంధించి, స్కిన్ కి సంబంధించి, లేదంటే ఏదైనా చిన్న చిన్న డిసీజెస్ కి సంబంధించి మెడిసిన్స్ వాడితే ఎందుకు వాటితో పాటు కాంబినేషన్ గా గ్యాస్ట్రిక్ కంట్రోల్ అవడానికి టాబ్లెట్స్ ఇస్తారు అనే క్వశ్చన్. సో ఎందుకు అనే దానికి ఈ రోజు మనకి జవాబు ఇవ్వడానికి మనతో పాటు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సూర్యప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్కారం సార్, యాక్చువల్లీ చాలా మందికి కామన్ గా ఉండే డౌట్ ఏంటంటే, రీసెంట్ గా కూడా నేను విన్నాను, ఎందుకు ఇతర డిసీజెస్ కి కానీ ఇతర ఆర్గన్స్ కి సంబంధించిన మెడిసిన్స్ వాడేటప్పుడు కాంబినేషన్ లో గ్యాస్ట్రిక్ కంట్రోల్ అవడానికి టాబ్లెట్స్ ఇస్తారు అని. ఎందుకు అని ఇలా కాంబినేషన్? ఎందుకు అంటే యాక్చువల్లీ ఇప్పుడు యాంటీబయాటిక్స్ అవనివ్వండి, లేకపోతే మీరు అన్నట్టు బోన్ డిసీజెస్ మోస్ట్ కామన్లీ యూజ్ చేసేది పెయిన్ కిల్లర్స్, ఆర్థరైటిస్ కానీ ఏదన్నా బోన్ పెయిన్ కిల్లర్స్. ఈ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ ఏంటంటే స్టమక్ని మ్యూకోజా అంటే స్టమక్ని ఒక పూతలాగా ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. సో ఆ ప్రొటెక్టివ్ లేయర్ని డ్యామేజ్ చేస్తుంది. సో నార్మల్గా మనకి స్టమక్ నుంచి యాసిడ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది డైజెషన్ కోసం. సో ఈ యాసిడ్ బారి నుంచి మన స్టమక్ లేయర్ని డ్యామేజ్ చేయకుండా ఉండడానికి ఆ యాంటీబయాటిక్స్ అవన్నీ ఆ ప్రొటెక్టివ్ లేయర్ని డ్యామేజ్ చేస్తాయి కాబట్టి, పెయిన్ కిల్లర్స్ డ్యామేజ్ చేస్తాయి కాబట్టి మనకి దాంతోపాటు ఆ యాసిడ్ ఎక్కువ ప్రొడక్షన్ అవ్వకుండా మనకి ఈ యాసిడ్ సప్రెసింగ్ డ్రగ్స్ అన్ని యాంటీబయాటిక్స్లో కానీ లేకపోతే పెయిన్ కిల్లర్స్లో కానీ దాంతోపాటు కలిపిస్తారు. ఒకవేళ ఇవ్వకపోవడం వల్ల, ఒకవేళ ఇవ్వలేదంటే అందరి పేషెంట్స్లో కాదు, కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే అది డ్యామేజ్ అవడం వల్ల అక్కడ మన స్టమక్ లేయర్ డ్యామేజ్ అయ్యి అక్కడి నుంచి ఎక్సెస్ గ్యాస్ ఫామ్ అవడం, లేకపోతే అల్సర్స్ ఫామ్ అవడం లాంటి ఇబ్బందులు వస్తాయి. సో కొంతమంది ఏం చేస్తారు అంటే, రెగ్యులర్ గ్యాస్ట్రబుల్ వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు. సో మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ నియర్ బై గ్యాస్ కంట్రోల్ అవ్వడానికి సిరప్ లాంటిది లేదంటే కనుక టాబ్లెట్స్ లాంటివి తీసుకొని తరచూ రెగ్యులర్ గా చేశాక భోజనానికి ముందు ఇట్లా వేసుకుంటుంటారు, ఇయర్స్ కొద్దీ వాడుతుంటారు. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు ఫర్దర్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా, లేదంటే ఇది కూడా ఒక మంచి ప్రొసీజరే అంటారా? లేదండి, అట్లా ఇది డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఎవరు ఏ మెడిసిన్స్ వాడకూడదు. ఎందుకంటే మనకి మెడికల్ షాప్లో ఈజీగా దొరుకుతాయి యాంటాసిడ్స్, ఇవన్నీ యాసిడ్ సప్రెసింగ్ డ్రగ్స్. బట్ ఈ డాక్టర్ని కన్సల్ట్ అసలు ఎందుకు ఇక్కడ ఎందుకు వాళ్ళు ఏ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, లేకపోతే ఎందుకు యాసిడ్ వల్ల డ్యామేజ్ అవుతుంది, ఎందుకు వాళ్ళు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోకుండా వాళ్ళు ఇట్లా ఒక లాంగ్ స్టాండింగ్ గా వాళ్ళు వచ్చినప్పుడు వాడేసి 1-2 months అలా ఇయర్లీ వాడడం వల్ల వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది బేసికల్లీ. అలాగే విటమిన్స్ డెఫిషియన్సీస్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే లాంగ్ స్టాండింగ్ గా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వాడడం వల్ల బోన్ డీజనరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాగే లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో బేసికల్లీ ఇవి లాంగ్ స్టాండింగ్ గా మనం వాడకూడదు వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్. అంటే మనకు తెలుసు టీవీల్లో కొన్ని యాడ్స్ అనేవి వస్తాయి, మీకు గ్యాస్ ట్రబుల్ ఉందా ఈ పౌడర్ యూజ్ చేయండి, ఈ లిక్విడ్ తాగండి, సో గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఇది వాడండి అంటూ. సో తెలియని వాళ్ళు చాలా మంది ఏంటంటే, కొంచెం తేన్పు వచ్చిందా వెళ్ళడం, ఒక ప్యాకెట్ కొనుక్కోవడం, వాటర్లో మిక్స్ చేసుకొని తాగడం. సో రెగ్యులర్గా ఇదే చేస్తూ వస్తున్న వాళ్ళు ఉంటారు. సో ఇట్లా ఏవైతే అడ్వర్టైజ్మెంట్ లో చూసిన ప్రొడక్ట్స్ ని రెగ్యులర్ గా యూజ్ చేయడం ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది అంటారు? సో మనకి చూపిస్తూ ఉంటారు, యాసిడ్ వచ్చిన వెంటనే ఇది తాగండి, ఇది కంట్రోల్ అవుతుంది అని చెప్తారు. బట్ ఇవన్నీ రెగ్యులర్గా వాడడం మంచిది కాదు. అది మీకు వేసుకున్న వెంటనే అక్కడ కొంచెం మనం వాళ్ళు ఇచ్చేది బేసిక్ సొల్యూషన్, మనం ఎక్సెస్ యాసిడ్ కాబట్టి బేస్ అది ఆపోజిట్. సో దానివల్ల మీకు కొంత ఇమీడియట్గా రిలీఫ్ అనిపిస్తుంది. బట్ ఇలా రెగ్యులర్గా యూజ్ చేయకూడదు. యూజ్ చేయడం వల్ల అది డ్యామేజే అవుతుంది తప్పించి అది ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండదు. ఓకే, అంటే డాక్టర్ గారు ఒక చిన్నపాటి డౌట్ ఏంటి అంటే కనుక, పులుపు ఎక్కువ తీసుకుంటే, నైట్ టైం కనుక పులుపు ఎక్కువ తీసుకుంటే స్టమక్ లో పెయిన్ రావడం అనేది మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము.
సో ఎందుకు పులుపు తీసుకున్నప్పుడు, ఎక్కువ పులుపు తీసుకున్నప్పుడు స్టమక్ లో అలాంటి పెయిన్ వస్తుంది? పులుపు అంటే మామూలుగా పులుపు కంటైనింగ్ నిమ్మకాయలు కానీ ఎక్కువ పుల్లటివి తింటే ఎక్సెస్ వాటిని డైజెస్ట్ అవ్వడానికి ఎక్సెస్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దాని మూలాన వాళ్ళకి ఎక్కువ మోతాదులో ఎక్సెస్ యాసిడ్ ప్రొడ్యూస్ వలన వాళ్ళకి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దాని మూలాన కొంతమందికి అది పడదు కూడా. ఓకే. అంటే మనం టైంకి ఫుడ్ తీసుకోలేదు సపోజ్, ఆ టైంలో లోపలికి వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకోకపోతే పేగులు అరుస్తున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అంటే పేగులు ఎందుకు ఈ విధమైన సౌండ్స్ చేస్తూ ఉంటాయి మనం ప్రాపర్ ఫుడ్ టైంకి తీసుకోకపోతే? యాక్చువల్లీ ఈ మనకి ఫుడ్ కరెక్ట్ టైంలో తీసుకోకపోతే యాక్చువల్గా ఎక్సెస్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది లోపల. సో అప్పుడు ఆ గ్యాస్ అనేది మూమెంట్ లాగా చేస్తుంది. దాని మూలన ఈ మూమెంట్ బవల్ మూమెంటే మనకి సౌండ్స్ లాగా వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో టైంకి తగినట్టుగా మనం టైం ప్రకారం డైట్ తీసుకోలేకపోతే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫుడ్ తీసుకోకపోతే మనకి ఇంకా మన స్టమక్ లో ఎక్స్ట్రా యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఎక్కువ ఫుడ్ తీసుకున్నా ప్రాబ్లం తీసుకోకపోయినా ప్రాబ్లం. అందుకనే ఎక్కువ హెవీ మీల్స్ కూడా తీసుకోకూడదు. సో స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి, కొంచెం తక్కువ తీసుకోవాలి, అలాగే ఫ్రీక్వెంట్ గా తీసుకోవాలి. ఎక్కువ ఫాస్టింగ్స్ కూడా ఉండకూడదు. ఓకే. సో బాగా ఆకలిసినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఫుడ్ ప్లేస్ లో అంటే వెయిట్ లాస్ అవ్వాలి, నేను ఎక్కువ పెరిగిపోతున్నాను, సో లేదు నాకు ఈ ఫుడ్ వద్దు అన్న టైంలో వాళ్ళు వాటర్ కంటెంట్ ఎక్కువ తీసేసుకుంటారు. వాటర్ లేదా చాక్లెట్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటుంటారు. సో మనం బాడీకి ఫుడ్ ఇవ్వాల్సిన టైంలో ఈ విధంగా వాటర్ కానీ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ తీసుకోవడం వల్ల మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేదంటే ఆ టైంకి ఏదో ఒకటి కడుపులోకి వెళ్ళాలి అంటారా? యాక్చువల్గా ఏంటంటే నార్మలీ వాటర్ ఇది యాక్చువల్లీ మన బాడీకి మంచిది వాటర్, కాకపోతే 3 to 4 liters నార్మల్ అడెక్యువేట్ హైడ్రేషన్ చేయాలి. బట్ ఆ టైంలో మీకు కార్బోహైడ్రేట్ మనకు కావాల్సిన ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, ఇవన్నీ మినరల్స్ ఇవన్నీ ఉంటే ఆ టైంకి మనం తీసుకోకపోతే మనకి గ్రాడ్యువల్గా అవన్నీ మన బాడీకి ఎసెన్షియల్ అవ్వాల్సినవి ఎసెన్షియల్ అవ్వకుండా ఉండొచ్చు. కానీ దానికంటే చాక్లెట్స్, ఇలాంటి బిస్కెట్స్ ఇలాంటివి తీసుకోకూడదు. స్నాక్ టైంలో ఇన్ బిట్వీన్ మీల్స్ అప్పుడు మీకు ఆకలి వేస్తున్నప్పుడు అలాంటి టైంలో తీసుకోవచ్చు. ఓకే. సో అంటే ఏ టైంకి ఎలాంటి ఫుడ్ స్టమక్ కి ఇవ్వాలో అలాంటిది ఇచ్చేయాలి. ఇచ్చిన రోజులు హ్యాపీగా ఉంటాం, ఇవ్వకపోయినా అదే ఇవ్వాల్సిన దగ్గర ఎక్కువ ఇచ్చిన ప్రాబ్లం ఫేస్ చేస్తామంటారు. యా రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.